స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సా, యాకోబు గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, ఆది సంభూతుడ, సమాధానపరచు యేసు, అద్భుతాలు చేయువాడానికి వందనాలు ప్రభా. అయ్యా, ఈ ప్రేయర్లో ఎంతమంది వచ్చినారో వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారికున్న బంధకాలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా మీరు కొట్టివేయండి. మీరే ధైర్యం దయచేయండి, ఆత్మ నడిపింపు దయచేయండి. దుష్టకట్లు, మంత్రకట్లు, సైతాన్ కట్లు అన్నీ కూడా తెంపివేయండి. నీ యొక్క అగ్ని వారి మీద కుమ్మరించి ఆత్మకార్యాలు జరిగించి మహిమగత వహించి ఈ ప్రేయర్ని మీరే నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం జేసీ బీవింగ్టన్ గారి చరిత్ర, ప్రార్థనా జయములు అనే సబ్జెక్ట్లో మనం ఉన్నాం. హల్లెలూయా. మరి వారి పరిచర్యలో అనేక కోణాల్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మనము ఇంకొక విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్థపడిన వారు సాక్ష్యం ఇవ్వవలెను. సిన్సినాటి క్యాంపు కూటములకు నన్ను ఆహ్వానించిరి. నేను ఎరిగిన ఒక సహోదరి కూటములలో కనబడలేదు. చాలా జబ్బు పడినదై చెప్పిరి. ఒకసారి పడిన ఆమెకు జబ్బెందుకు తిరిగి పెట్టిందా అని దానికి కారణము తెలుసుకున్నట్టుకై 48 గంటలు ప్రార్థన చేసి తిని ఆమె తన స్వస్థత విషయమై సాక్ష్యం ఇవ్వలేదని ప్రభువు చెప్పాను. ఆమె దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అడిగి తిని, లేదండి సాక్ష్యం ఇచ్చాను, మీకెవరిలాగో తప్పుగా చెప్పారు అన్నది. ఎక్కడిచ్చావమ్మా? ఇక్కడ ఈ గుడిలో ఇచ్చావా? లేదండి వేరే చోట ఎక్కడో ఇచ్చాను. అది సరికాదమ్మా, నిన్నెరిగిన వారి మధ్య ఇవ్వాలి. అయితే మీకు ఈ విషయం ఎవరు చెప్పారండి అని అడిగింది. దేవుడు చెప్పాడు, దేవునికి మహిమ ఇచ్చుట మన బాధ్యతమ్మా అని చెప్పి తిని తర్వాత నేను తోటలోనికి వెళ్ళి 60 గంటలు ప్రార్థన చేసి ప్రక్క గ్రామంలో 14 దినములు కూటములు జరిపి తిని ఈ కాలమంతా ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోవచ్చుండెను. నా కొరకు కబురు పెట్టాను. ఈ గుడిలోనే సాక్ష్యం ఇస్తానని ఒప్పుకున్నాను, కానీ నాకు స్వస్థత కలగడం లేదు అన్నది. నువ్వు చెప్పే మాటలు వట్టివి కాబోలు, అందుకే దేవుడు నమ్మడం లేదు అంటూ నా హ్యాట్ తీసుకొని వెళ్ళిపోతుంది. నేను ఒక తిక్క మనుషుడు అనుకున్నది. నేను ఒక కొండ మీద చెట్టు కింద ఆమె కొరకు ప్రార్థన చేసి తిని, ప్రభువా, ఆమె నీ సేవలో ఏమి చేయవలనని నీవు కోరుచున్నావు, ఆ స్థితికి లేపము అని అడుగుచుంటిని. 5వ దినము మధ్యాహ్నము ఆమె దగ్గరకు మరలా వెళ్ళమని ప్రభువు చెప్పాను. నేను వెళ్ళి ఆమె ఇంటి తలుపు తట్టి తిని ఆమె 48 గంటలుగా ఏడుస్తూ ప్రార్థిస్తుందట. నన్ను చూచి, అయ్యా, మిమ్మల్ని ఎంతో తిట్టుకుంటుని, నన్ను క్షమించండి, నేను ఆత్మలో ఇంతటి దుస్థితిలో ఉన్నానని ఎన్నడూ ఎరగను అని తనను తాను తగ్గించుకొనెను. ఆమె పూర్తిగా వెనుకకు జారిపోయిన వ్యక్తి. ఇంటి వారితో మాట్లాడుటకు దేవుని జ్ఞానము అవసరం. దేవుని జ్ఞానం అవసరం. నీవు వెనుకకు జారిన దానివి అంటే ఆమె ఒప్పుకునే మనిషి కాదు. అందుచే ప్రార్థనలో దేవుని గోజాడ వెళ్ళి తిని కొద్ది గంటలలో దేవుడు తన ఎక్స్రే యంత్రము ఆమె వైపు ప్రసరింపజేస్తాను. ఆమె బీవింగ్టన్ గారు, నేను పూర్తిగా వెనుకకు జారిన స్త్రీని, నా రక్షణను కూడా పోగొట్టుకుంటుని అని చెప్పాను. ఇట్లు తన నిజస్థితిని ఆమె తేటగా చూడగలిగాను. ఇటువంటి కార్యంలో దేవుడే చేయగలడు. ఆయన చెయ్యు కార్యములను మనము మన స్వంత శక్తితో తలంచి ఫలితం చూడలేము. ఆమె తనను తాను తగ్గించుకొని క్షమాపణ అడిగి రక్షణ పొంది సంతోషభరితులాయెను. ఇక నా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగాను. లేదమ్మా, దేవుడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకమన్నాడు. నువ్వు రక్షణ మాత్రం పొందితివి, ఆయన నీతిని పొందవలెను అంటిని. నేను మొదట స్వస్థత పొందిన తర్వాత పరిశుద్ధపరచబోటకే ప్రార్థిస్తానండి అన్నది. బైబిల్లో వరుస ఎలాగూ వ్రాయబడినదో నీవే చదవమ్మా. దేవుడు చెప్పిన విధానం మనము మార్చలేము.
అంటూ నా హ్యాట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పటికి నేను భోంచేసి 7 దినములు నాకు ఆకలి వేయుచుండెను. ఆ ఇంటి వారు నాకు మంచి భోజనం పెట్టిరి. ఆమె మళ్ళీ నాకు కబురు పెట్టి, అయ్యా, మీ మీద నాకు కోపం లేదు కానీ క్రీస్తు నన్ను స్వస్థపరచునా అని అడిగాను. నీవు మొదట ఆయన నీతిని పొందమ్మా అని చెప్పి మరలా 4 దినములు ఆమె కొరకు ప్రార్థించి తిని. మేమిద్దరము ఆ సమయం అంతా భోంచేయలేదు. ఇంతగా ఆత్మలో చచ్చిన మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె భర్త ఒక బోధకుడు. ఆయన, నా భార్య దేవునికి పూర్తిగా లోబడించో స్వస్థపడను కదా అన్నాడు. ఆమెను పూర్తిగా లొంగదీయమని నేను ప్రభువుని వేడుచుంటిని. ఆమె అట్లే లోబడి పరిశుద్ధపరచబడెను. దాని వెంబడే స్వస్థత కూడా పొందెను. ఆమె పూర్తిగా మారిపోయాను. ఆమె భర్త నన్ను ఇంకొక దినం నుండి వెళ్ళమనేది. అట్లే నేను మరి ఒక దినం నుండి ఆయన కొరకు ప్రార్థన చేసి తిని. ఆయన వారి పశువుల పాకలలో ప్రార్థన చేశాను. నేను వేరుగా ప్రార్థన చేయుచుంటిని. రాత్రి 10:30కు ఆయనను దేవుడు సంధించెను. అప్పటి నుండి ఆయన తాను చేసే బోధను తన బ్రతుకులో నిరూపించాను. ప్రజలారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనలను ప్రజలు అపార్థం చేసుకుంటే ఏమిటి? మన విషయమై అబద్ధ సాక్ష్యములు పలికి మన పేరు చెరిపి మనలను అమర్యాదగా చేసిన ఏమి? దానిని బట్టి ప్రజలు దేవుని తట్టుకు తిరిగితే మనకది చాలదా? దేవుని మనసును గ్రహించుటే మన పని. తన సేవకై ఎన్నుకొనిన ప్రత్యేక వ్యక్తుల విషయమై ఆయన సంకల్పమును క్రమేణా తెలియజేయును. ఈ స్త్రీ యొక్క రక్షణ, పరిశుద్ధపరచబడుట, స్వస్థత, భర్త యొక్క రక్షణ, పూర్తిగా మారిపోవట, ఇవన్నీ దేవుని మనసులో నుండెను. ఆ కార్యములన్నీ అప్పగించెను. 7 వారములు సమయం పట్టినది. ఆ దినములన్నీ అడవిలోను గడ్డి వాములలోను దూరి ప్రార్థనలో గడిపితిని. దేవుడు మనను ఒంటరి ప్రార్థనలోకి దించగలిగితే ఆయన తన యొక్క గొప్ప కార్యములు మనకు చూపించగలడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి దేవుని ప్రియమైన వారలారా, మరి బీవింగ్టన్ గారి జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేసిన, అంటే సేవ చేసే దాంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, తర్వాత ఒక విశ్వాసిని మనం ఎలా కాపాడుకోవాలి, ఒక విశ్వాసిని మనము ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా విశ్వాసి మన దగ్గరకు వస్తాడు అని చెప్పి ఈయన పుస్తకాలు చదివితే చాలా తెలుస్తుంది అన్నమాట. అంటే సేవలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అన్న. సేవలో మనం వచ్చిన తర్వాత చాలా కష్టాలు గుండా, చాలా శ్రమలు గుండా వెళ్తాము. అయితే మనం ఒక వ్యక్తితో ఎలా వ్యవహరిస్తున్నామో అలాగే మన జీవితం కూడా ఉంటుంది. ఎవరైనా మనుషులు మనని కట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అంటే దానికి కారణం కూడా పాస్టర్ గారితో కూడా ఉంటుంది. హల్లెలూయా. ఊరికైనా మనుషులు ఎవరు కూడా కట్ అయిపోరు. పాస్టర్లు చాలామంది ఆమె అలాంటిది ఇలాంటిది, కానుక ఇవ్వలేదు, మా దగ్గర రావట్లేదు, నన్ను పెద్దగా నమ్మదు, ఎన్నో చెప్తుంటారు. అయితే దేవుని ప్రియమైన వారలారా, అక్కడ భరించే పాస్టర్ గారు ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన చూపించే ప్రేమ, ఆదరణ వల్ల కూడా లైఫ్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ స్టోరీలో మనము నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఆమెకి ఈయన ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత పొందింది. ఈయన దగ్గర సాక్ష్యం చెప్పలేదు, ఆమె అసలు సాక్ష్యమే చెప్పలేదు. మళ్ళీ ఆమెకు రోగం వచ్చింది. ఈయనకు తెలిసింది రోగం వచ్చింది. అంటే ఎందుకు రోగం వచ్చింది ప్రభు అని చెప్పి దాదాపుగా 2 గంటలు అదే అంశం మీద ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పిండు ఈయనకి. అంటే ఈయన మెంటాలిటీ ఏంది అంటే, జవాబు దొరికినంత వరకు ఈయన ప్రార్థన ఆపాడు. జవాబు దొరికిన తర్వాత ఏం చేసినాడు అంటే, వాళ్ళ ఇంటికి పోయాడు. అమ్మ, మీరు సాక్ష్యం చెప్పలేదంట కదా అంటే, ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పిండు. లేదు, నేను చెప్పాను, మీ దగ్గర చెప్పకపోవచ్చు, వేరే దగ్గర చెప్పిన అంటుంది. వేరే దగ్గర చెప్పినప్పుడు సమయము, తేదీ అవన్నీ చెప్పాలి కదా, అవి చెప్పలేదా ఆమె దేవుడు చెప్పేసిండు. అమ్మ, మీరు సాక్ష్యం చెప్పండి, మళ్ళీ ఈ రోగం తగ్గిపోతుంది. నాకు రోగం తగ్గిపోతే నేను అప్పుడు మళ్ళీ సాక్ష్యం చెప్తా. చాలామంది ఉంటారు అట్లా పబ్లిక్. అప్పుడు ఈయన వాక్యం చూపిస్తున్నాడు, ఏం తినాలి, ఏం తాగాలని చెప్పి ఆలోచించకు, మొదట ఆయన నీతి అనే రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ దొరుకుతాయి. చాలామంది జీవితంలో కూడా
దేవుని ఒక నీతిని వెతకటం చేయరు, దేవుని ఒక రాజ్యాన్ని వెతకటం చేయరు. కానీ ఇవన్నీ కావాలంటారు. తర్వాత ఈమె దగ్గరికి వెళ్ళిపోయి ఒక 4 రోజులు ఈయన భారం కలిగి ఆమె కోసం ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు చెప్పిండు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోమని చెప్పి. ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత బాగా భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తూ అయ్యా నేను మీ గురించి తప్పుగా ఆలోచించాను, చాలా దిగజారిన స్థితిలో ఉన్నాను, మరి నాకున్న అహంకారం అంటే నాకు తెలిసిన మట్టుకి ఇది చదివితే ఏమో ఆమె ఏదైనా పాపం చేసి ఉండాలా. వాళ్ళ భర్త ఏమో బోధకుడు, బైబిల్ టీచరు. ఈమె మరి భర్త మాట వినలేదు, దేవునికి విరుద్ధంగా ఉండి ఏదైనా తప్పు చేసిందో ఏదో ఇక్కడ రాయలేదు, కానీ నాకు అట్లా అనిపిస్తుంది, ఉండొచ్చు. ఆ బాధ, ఆ వేదన ఈమె మనసులో ఉండిపోయింది. అరే నేను ఒక తప్పు చేసినా కదా, మరి ఏం తప్పో మనకు కూడా తెలియదు. చాలా బాధతో భారంతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆల్రెడీ 2 రోజుల నుంచి ప్రేయర్ చేస్తూనే ఉంది. మళ్ళీ ఈయన కొద్దిసేపు పోయి వాక్యం చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చిండు. అక్కడ ఆయన అప్పటికి 7 days ఫుడ్ తీసుకోలేడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాడు. 7 days అన్నం తినలేదంటే అది మామూలు విషయం కాదు. ముందే ఆయన పేషెంటు. అంటే దేవుడు కొంతమందికి ఆ కృప ఇస్తాడు, అన్నం తినకపోయినా బతికే కృప. ఒక మనిషి 3 రోజులు అన్నం తినకపోతే చచ్చిపోతాడు. చాలా ఇంపార్టెంట్. ఒక 5-10 నిమిషాలు గాలి పీల్చకపోతే మొత్తం ఎగిరిపోతాడు. అయితే ఈయన 7 రోజులు ఏం తినలేదు అని అంటే దేవుని కృప పొందితేనే అలాంటి ఉపవాస ప్రార్థన మనము చేయగలుగుతాం. అట్లా ఉపవాస ప్రార్థన చేస్తే కూడా దానికి వచ్చే మహిమ, దానికి వచ్చే ఉజ్జీవం కూడా డిఫరెంట్ ఉంటుంది. మామూలు విషయం కాదు. ఒక పూట తినకపోతేనే పిచ్చి ఉంటుంది. మరి వారం రోజులు ఎన్నోసార్లు ఈయన ఉపవాసం చేసుకుంటూ వచ్చిండు. తర్వాత ఈమె మళ్ళీ అయ్యా నేను సాక్ష్యం చెప్తాను, మీ దగ్గరనే సాక్ష్యం చెప్తా అని చెప్పి ఒప్పుకోవటం. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత పడ్డది. తర్వాత వాళ్ళ భర్త కూడా చేంజ్ అయ్యిండు, వాళ్ళు మంచిగా దేవుళ్ళో నిలబడ్డారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బయట కూడా గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, వాళ్ళ జీవితంలో కూడా పాపమే ఉన్నది. అలాంటి వ్యక్తులు మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనము వాళ్ళని కించపరచకుండా వాళ్ళని ఓదార్చి వారి కొరకు ఎక్కువ భారం కలిగి ప్రేయర్ చేయాలి. ఒక అన్యుడి కోసం ప్రార్థన చేయటం కంటే వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు మళ్ళా బలపడితే, విరిగిపోయిన వాళ్ళ బలిపీఠం మళ్ళీ కట్టబడితే ఇంకా 100 మంది రక్షణలోనికి వస్తారు. ఒక అన్యుడు మళ్ళీ బలపడితే మహా అంటే ఆయన ఒకరినో ఇద్దరినో ఇలాంటి వ్యక్తులు ప్రార్థనలు చేసి వాళ్ళని సెట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈయన మొత్తం ఆమె మెంటాలిటీని గుర్తుపట్టిండు. ఆమె తప్పు ఒప్పుకుంటలేదు. అవునయ్య గారు నేను చెప్పలేదని ఒప్పుకుంటా, నేను మీ దగ్గర చెప్పలేదు కానీ వేరే దగ్గర చెప్పినా అంటే, వేరే ఏడా చెప్పినావో తెలుస్తలేదు. ఈయన చాలా తెలివిగా ఏం చేసిండంటే ప్రభు ఆమెను ఎలా డీల్ చేయాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కొంచెం ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారం ఆయన ముందుకు పోయిండు. ఈ శీర్షికను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు ఏదైనా మేలు చేసిండు అనుకోండి, అది ఖచ్చితంగా మనము సంఘంలో కానీ ఎక్కడైనా మనం వ్యక్తుల దగ్గర మనం పంచుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే దేవునికి మహిమ వస్తుంది. అవతల వ్యక్తి విశ్వాసంలో ఒక వ్యక్తి ఏమవుతాడు, బలపడతాడు. అదే సమస్యతో కూడా ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. దేవుడు మనం కార్యాలు చేయటానికి ముఖ్యమైన విధానం ఏంటంటే ఆయనకు మహిమ రావటానికి. ఆయనకు ఎప్పుడు మహిమ వస్తుంది? మన నోటి ద్వారా చెప్పినప్పుడు వస్తుంది. వేరే వాళ్ళు బలపడతారు, వేరే వాళ్ళు స్థిరపడతారు, దేవుడు చాలా సంతోషపడతాడు. చాలామంది అద్భుతాలు చదివితే సాక్ష్యాలు చెప్తామని చెప్పి కొంతమంది చెప్పరు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ సంఘంలో అద్భుతం చేస్తే వేరే సంఘంలోవే చెప్తారు. అది కూడా పెద్దగా పని చేయదన్నమాట. అంటే అక్కడ చెప్తే నాకు మంచి లెవెల్ వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని కూడా కొంతమంది, మా హైదరాబాద్లో అట్లా చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగితే ఆ పాస్టర్ దగ్గరికి పోకుండా వాళ్ళ సంఘంలోవే చెప్పుకుంటారు. హల్లెలూయా, వాళ్ళ పాస్టర్గానే పిలుచుకుంటారు. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని దగ్గర సాక్ష్యం చెప్పచ్చు. సాక్ష్యం చెప్పేస్తే చాలా వరకు మన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. తర్వాత విశ్వాసులు వెనుక జారిపోయినప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి కోసం చాలా గోజాడి ప్రార్థన చేయాలి. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే చాలా తలదిక్కలోళ్ళు ఉంటారు. ఎటు నుంచి ఎటు పోతారో తెలియదు. వాళ్ళకి మంచిగా మనం మాట్లాడినా
వాళ్ళతో మంచిగా మనం వ్యవహరించినా వాళ్ళు చెడే అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మోస్తూ మనం భరించటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికోసం మనము ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. వీటి కోసం మనం ప్రార్థన చేద్దాం, మనల్ని మనం మార్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.